వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్లోని బాగాయత్ నందు తెలంగాణ ఉద్యమకారులకు సపోర్టుగా ఉండడం కోసం వారికి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి కనీసం 250 గజాల జాగా ఇస్తామని ప్రకటించి అధికారంలో రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇప్పటివరకు నెరవేర్చినందున మరి కవిత మేడం గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా క్రోడీకరించి మరి ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి ఈ జాగాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ అక్కడనే ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా 250 గజాల జాగాను పంచిపెట్టాలన్న ఒక కృత నిశ్చయంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటింగ్లు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలోని ఉద్యమకారులను క్రోడీకరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాకు మరి స్టేట్ ఆఫీస్ నుండి ఇన్ఛార్జిగా ఇచ్చేశారు రంజిత్ కుమార్ గారు. వారు ఈ సభను సక్సెస్ చేయడం కోసం ఈ తెలంగాణ ఉద్యమకారులను క్రోడీకరించి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడం కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలను, వారు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలను ఎండగడుతూ మరి తెలంగాణ ఉద్యమకారులకు సపోర్టుగా ఉండడానికి మరి ఉద్యమకారులే తెలంగాణ సాధనలో ముఖ్యం కాబట్టి మేము ముందుకొచ్చాం. సో వారందరికీ మేము రాబోయే కాలంలో వెన్నుదన్నుగా ఉంటామని, అట్లాగే అక్క పిలుపు మేరకు 2వ తారీఖు మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి ఆ సభను సక్సెస్ చేయాలని ఈ సందర్భం కోరుతున్నా. ఇప్పుడు మరి మనకు ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి రంజిత్ కుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అధికారంలోకి రాకంటే మునుపు ఉద్యమకారులను గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే పేదలకు 250 గజాల స్థలం ఇస్తామన్నారో, ఉద్యమకారులు గుర్తించడానికి ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తామన్నారు, జిల్లాకు ఒక స్తూపాన్ని నిర్మించి ఉద్యమకారులను స్మరించుకుంటామని చెప్పినారు, చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి 25 లక్షల వరకు ఎక్స్గ్రెసియా చెల్లిస్తామని చెప్పినారు. అనేక హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో మరొక వైపేమో గతంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరిట, ఆత్మగౌరవం పేరిట తెలంగాణ రాష్ట్రం కోసమే, ఆత్మగౌరవం కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో నేటి భారత రాష్ట్ర సమితి తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసి ఏ ఆశయం కోసమైతే, ఏ ఆత్మగౌరవం కోసమైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో దాన్ని పక్కకు వదిలేసి ఈరోజు భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ఉద్యమకారుల ఆకాంక్షలను గుర్తించి ఉద్యమకారుల అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తెలంగాణ అస్తిత్వాన్ని పురుడు పోసుకొని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేసి రేపు జూలై 2వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వ భూమి ఏదైతే 400 నుంచి 500 ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది. నేటికి మీరు 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఉద్యమకారులను గుర్తించడం లేదు, 250 గజాల స్థలాన్ని మీరు ఇవ్వడం లేదు. కాబట్టి మీకు స్థలం లేదంటున్నారు కాబట్టి మేమే స్థలం చూపిస్తామని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు జూలై 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భూ పోరాటాన్ని చేస్తున్నటువంటి క్రమం లోపల జిల్లాలో ఉన్నటువంటి పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా, ఉద్యమకారులందరూ కూడా ఏకమై జూలై 2 నాటి ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంని మెడలు వంచైనా కూడా ఉద్యమకారులను గుర్తించేలా, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేలా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుంది, భవిష్యత్తులో గట్టిగా పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తూ రేపటి జూలై 2న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లాలోని ఉద్యమకారులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.